ప్రైజ్లాడము. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మన ఉపవాసాల తర్వాత రెండవ రోజు కదా, దేవుని సన్నిధిలో ఆదివారం వరకు 46 రోజులు ముగించటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఈ యొక్క ఉదయకాలమున మంగళవారం రోజున ప్రభుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో నిజంగా ఎంత అద్భుతమైనగా మాకేంటో రోజు చాలా బాధ అనిపిస్తుంది. రోజు లైవ్ అసలు సాయంకాలం మాకెందుకో చాలా బెంగగా అనిపిస్తుంది. నాకు మా స్వాగత్కి దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా 46 రోజులు 45 రోజులు కూడా చాలా బాగా ప్రార్థనలు జరిగినాయి. అద్భుతంగా ఎంతో ఆరాధనలో సంతోషంగా ముగింపు కూడా చాలా అద్భుతంగా జరిగించిన ఆ దేవదేవునికే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎవరు ఎక్కడ నీరసపడకుండా బలహీనులు కాకుండా అనేకమైన బిడ్డలతో ప్రభు మాట్లాడి బలపరిచారు. అది దేవునికి మహిమ. ఆమేన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏమైనా అనారోగ్యంతో సిక్కై ఉన్నారా? అమ్మ, అందరూ బాగుండాలి. అంత్యకాలము, ప్రభుత్వ సమయము, ప్రార్థనా కాలం. ఇది ఎక్కువగా ప్రభుతో గడపటం మనకెంతో ఆశీర్వాదం. అసలు ఉపవాసం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. రెండోది, ప్రార్థన కలిగి ఉండటమే మన జీవితంలో చాలా అద్భుతమైనటువంటి వరము కదా. అందరూ బైబిల్ బాగా చదువుతారు, తర్వాత అన్నీ ఉంటాం. మనం ప్రార్థన వచ్చిన వాళ్ళకి బైబిల్ ఉంటుంది, తర్వాత ఉపవాసం ఉంటుంది, మొక్కాళ్ళ పోరాటం కూడా వాళ్ళకు ఉంటుంది, లేకుండా ఉండరు వారు. అందుకని అంటున్నారు, ప్రభు ఇంతగా మనల్ని కాపాడటానికి గల కారణము ఈ ఒక్క 3 కష్టాలలో కానీ అనాథులను కానప్పుడు అనాథులుగా ఉన్న మనల్ని కూడా దేవుడు ఐశ్వర్యవంతులుగా చేశాడు అంటే అది ఖచ్చితంగా దేవుని యొక్క కృప. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న దేవుని వాక్యము, వాగ్దానము దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతున్నాను. 11:35. నిర్ణయ కాలం ఇంకా రాలేదు గనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతుల్లో కొందరు కూలుదురు. ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు. దేవునికి స్తోత్రం. దానియేలు గురించి ఇక్కడ దానియేలు గ్రంథంలో వారు చక్కటి మాటలు, ఈ అధ్యాయం అంతా చదివితే ఎంత అద్భుతంగా వారి లోకంలో ఉంటూ ఎలాంటి వాటిని ఆరాధిస్తున్నారు, ఎలాంటి యొక్క ప్రవర్తన కలిగి ఉన్నారని రాస్తూ ఇక్కడికి వచ్చేసరికి నిర్ణయ కాలం ఇంకా రాలేదు, అంత్యకాలమున ఏంటంట, నిర్ణయ కాలము రాలేదు, అంత్యకాలము వరకు జరుగు, పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. అంటే ఏంటి? నిర్ణయ కాలము ఒకటి ఉంది మనకి. మన కోసం దేవుడు ఒక నిర్ణయం ఇచ్చాడు. మంచిగా ఉంటామా కదా. నిర్ణయ కాలం అంటే మీకు అందరికీ చెప్తా, బుద్ధి గలవారు కదా, బుద్ధి కలిగిన వారు కూడా కూలతారట. బుద్ధిమంతులలో కొందరు కూలుతారు అంటే అందరు కూలరు. బుద్ధిమంతుల్లో అందరు కూలరు, బుద్ధిమంతుల్లో కొందరు మాత్రమే కూలుతారు. కొందరు కూలరు ఎందుకంటే వాళ్ళు బుద్ధిమంతులేనండి. వారు ఎక్కడికి వెళ్ళు ఆ బుద్ధిమంతుల్లో ఆ కాలం వచ్చే వరకు, ఆ సమయం వచ్చే వరకు వారికి ఏది జరిగినా జరగపోయినా ఈ బుద్ధిమంతుల యొక్క కూలకుండా నిలిచి ఉండే బుద్ధిమంతుల యొక్క లక్షణాలు ఏంటంటే, వారికి ఎన్ని శోధనలు వచ్చినా, ఎదురు దెబ్బలు వచ్చినా దేవుని యొక్క సన్నిధిలో వారు ఖచ్చితంగా కొందరు అన్నాడు కదా, 10 మంది బుద్ధిమంతులను చూసుకుంటే, బుద్ధిగల కన్యకలను చూసుకుంటే 10 మంది బుద్ధి కలిగిన వారే, కానీ అందులోనే కొందరు కూలారు. అంటే కాలం వచ్చే వరకు, సమయం వచ్చే వరకు ఉంటారు, కానీ కరెక్ట్ దీవెనకు వచ్చేవారికి, కరెక్ట్ ఆశీర్వాదంకి వచ్చేవారికి, కరెక్ట్ వాగ్దానం నెరవేర్పు జరిగే వరకు వారు ఎదురు చూడలేరు. వారికి ఓపిక ఉండదు. ఓపిక తక్కువ కలిగిన మనుషులు అంటారు. అందుకనే దేవుని బిడ్డలారా, చక్కటి మాట ఏంటంటే, ఒక కాలం అనేది మన జీవితంలో ఉంది కదా. కష్టకాలం ఉంది, సుఖకాలం ఉంది, ఏడుపు వచ్చే కాలం ఉంది, సంతోషించే ఆనంద బాష్పాలు ఉన్నాయి, దుఃఖ సమయం ఉంది. అలాగే దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కార్యం జరిగే కాలం ఒకటి ఉంటుంది, కార్యములు ఆలస్యమయ్యే కాలం ఒకటి ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే, మనం బుద్ధిమంతులుగానే ఉండాలి. మనం పైనుంచి దిగజారి కింద పడినా సరే బుద్ధిమంతులుగానే మనం జీవించాలి. కానీ
బుద్ధి లేని వారిగా, అంటే బలహీనులముగా, లేకపోతే ఎవరో మాట విని పడిపోయేవారముగా, ఎవరో మాట విని నశించిపోయేవారుగా, ఎవరో మాట విని మనము సమస్తాన్ని కోల్పోయేవారిగా మనం చేయొద్దు. అలా చేసినట్టయితే తప్పకుండా మన జీవితంలో బుద్ధి కలిగిన వారికి ఉంటూ కూడా బుద్ధి లేని వారు అనిపించుకోవడం అవుతుంది కదా. అందుకనే దేవుడు ఈరోజు ఒక నిర్ణయం కాలం ఆ పవిత్రపరచుటకును బుద్ధిమంతుల్లో కొందరు కోల్తారు. అయితే రాజు ఇష్టానుసారంగా జరిగించి తను తాను హెచ్చించుకుంటూ అతిశయపడుతూ వచ్చేవాడట. రాజు తను తాను హెచ్చించుకుని దేవుడు ఎవరు, నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అంటూ హెచ్చించుకుంటూ కూడా అతిశయపడుతూ వచ్చేవాడట. నిజంగా దేవుని బిడ్డలారా, బుద్ధి కలిగి వారు కోలకుండా ఉండే వారి యొక్క దృష్టిలో నేను అనే పదం మన జీవితంలో రావద్దు. నేను, నాకు అనేది రావద్దు. ఎందుకంటే మనం ఎప్పటికీ దేవుని చేతిలో, దేవుని సన్నిధిలో చచ్చిన వారంగా బ్రతకాలి. రెండోది, నేను కాదు, మనము జీరోలం. మన పక్కన 1 ఉంటేనే మనం 10 అవుతాం. 100కి 10కు 10 అంటాం. అంటే ఆ జీరో పక్కన ఏముండాలి? మన ప్రభుని యేసయ్య ఉండాలి. ఆ యేసయ్య చేతులు కానీ, ఆయన సన్నిధిలో కానీ మనం జీరోలం అయిపోయినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. ఖచ్చితంగా బుద్ధి కలిగిన వారి దృష్టిలో మనం ఉంటాము. అప్పుడే దేవుని యొక్క కార్యము మన జీవితంలో అద్భుతంగా జరుగుద్ది. మనందరం అలా ఉన్నాము, ఇంకా ఉండాలి. మనలో ఇంకా ఏదైనా అవిధేయత అనేది, హెచ్చించుకునేది ఏదైనా ఉంటే, ఆ బుద్ధిమంతుల్లో ఉన్న బుద్ధిహీనత ఏదైనా ఉంటే అది మన నుంచి దూరం అయిపోవునుగా. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డని దర్శించి నా తండ్రి యేసయ్య మీరే దీవించమని, మాతో మాట్లాడమని, ఈ రోజంతా తోడుగా ఉండి నాయన మా జీవితంలో అవిధేయతలు ఏమైనా ఉంటే సరి చేసుకుని లోబడే భాగ్యం దయచేయమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.